గిర్ర 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 గింగిరాగే సర 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 పొందానివే రీసెంట్గా ఫోటో టు ఏఐ డాన్సెస్ చాలా ట్రెండ్ అయితే అవుతున్నాయి. చాలా కామెంట్స్ అయితే వచ్చాయి, ఇలాంటివి ఫ్రీగా ఎలా చేసుకోవాలో చెప్పండి అని చెప్పి. కానీ నేను క్లింగ్ని ట్రై చేయడం జరిగింది. క్లింగ్లో మనకు ఫ్రీగా 166 క్రెడిట్స్ మాత్రమే ఇస్తాయి. ఆ క్రెడిట్స్కి 15 నుంచి 16 సెకండ్ల వీడియో మాత్రమే చేసుకోగలము. అది ఒకటి మాత్రమే. అది కూడా 4 నుంచి 5 గంటల టైం అయితే పడుతుంది. నాకే విసుగొచ్చి నేను అందులో కూడా చేయలేదన్నమాట. నేను మళ్ళీ ట్రై చేయడం జరిగింది చాలా వెబ్సైట్లు అయితే. ఇప్పుడు నేను చెప్పబోయే వెబ్సైట్ అయితే ఫ్రీగా చేసుకోవచ్చు, మీకు కావాల్సినన్ని చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో స్టిల్ ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కమెంట్ సెక్షన్లో స్వైప్ చేయండి, హైప్ అనే ఆప్షన్ వస్తుంది, వీడియోని హైప్ చేయండి. ఇలాంటి వీడియోస్ సెర్చ్ చేసే వాళ్ళకైతే సజెస్ట్ చేస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ టు ఏఐ తెలుగు క్రియేషన్స్. ఈ వీడియో స్టిల్ ఎండ్ వరకు అయితే చూడండి, ఎందుకంటే మన ఫోటో ఇచ్చి ఆ ఫోటోని డాన్సింగ్ వీడియోగా ఎలా మార్చాలనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. అదిగా ఫ్రీ వెబ్సైట్, కావాల్సినన్ని అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని స్టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. మీ ఫొటోస్ని డాన్సింగ్ వీడియోస్గా చేసుకోవాలనుకుంటే మీకు అవసరం లేదు. కాకపోతే చాలామంది కార్టూన్ వీడియోస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఫస్ట్ అయితే జెమినీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి ఇక్కడ మీరు ఏ క్యారెక్టర్ని డ్యాన్స్ చేపియాలనుకుంటున్నారో ఆ క్యారెక్టర్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. నేనైతే ఒక క్యాట్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ క్రియేట్ ఇమేజ్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ నేనైతే ప్రాంప్ట్ని అయితే పేస్ట్ చేస్తున్నాను. నాకు కాసేపట్లో ఇమేజ్ అయితే ఇట్లా వస్తుందన్నమాట. ఎవరైతే క్యారెక్టర్లు కావాలనుకుంటున్నారో ఆ క్యారెక్టర్ ప్రాంప్ట్లు అయితే ఇక్కడ ఇచ్చితే ఫోటో తయారు చేసుకోండి. లేదు మీ ఓన్గా మీ బేబీ ఫొటోస్ కానీ మీ ఫొటోస్ కానీ ఇవ్వాలనుకుంటే ఇదైతే మీకు అవసరం లేదనమాట. వెయిట్ చేయండి. నేనైతే ఒక 3 ప్రాంప్ట్స్ అయితే ఇస్తున్నాను డిస్క్రిప్షన్‌లో. ఎవరైనా ఈ టైప్ కావాలనుకుంటే మాత్రం కాపీ చేసి పేస్ట్ చేసేయండి. మీకైతే ఈ విధంగా ఫోటో అయితే వస్తుంది. ఈజీగా ఇక్కడ మీరైతే సేవ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ క్యాట్ దగ్గర అయితే డ్యాన్స్ చేపియాలి. ఫస్ట్ అయితే మీరు గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి ఈడ హగ్గింగ్ ఫేస్ అని చెప్పేసి అయితే టైప్ చేయండి. ఇక్కడ మీరు ఫస్ట్‌లో వస్తుంది కదా! దీన్నైతే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే చూడండి మీకు ఇక్కడ స్టార్టింగ్‌లోనే వ్యాన్ 2.2 యానిమేట్ అని వచ్చింది కదా! దీన్నైతే క్లిక్ చేయండి. మనకి ఇది లోడ్ అవ్వడానికి 3-5 మినిట్స్, 10 మినిట్స్ కూడా పడుతుంది. ఒక్కసారి లోడ్ అయిన తర్వాత మనకు కావాల్సినన్ని వీడియోస్ అయితే ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు వెబ్‌సైట్ లోడ్ అయిన దాకా వెయిట్ అయితే చేయండి. కాసేపటి తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందనమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రిఫరెన్స్ ఇమేజ్ అని ఉంది కదా! రిఫరెన్స్ ఇమేజ్‌లో మీ క్యారెక్టరా లేకపోతే మీ బేబీ ఫోటోనా, మీ ఫోటోనా ఏదైతే అది ఇక్కడ ఇచ్చేయండి. చూడండి కాసేపటికి మనకైతే ఫోటో అయితే అప్‌లోడ్ అయింది. ఇప్పుడు మనం కింద ఉంది కదా! టెంప్లేట్ వీడియో అని చెప్పేసి ఇదేందంటే మీరు ఏ డాన్స్ అయితే వేపియాలనుకుంటున్నారో మీ బేబీ దగ్గరైనా, మీ క్యారెక్టర్ దగ్గరైనా ఆ వీడియోనైతే ఫస్ట్ మీరు డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి. జస్ట్ ఇక్కడ డ్రాప్ వీడియో హియర్ అని ఉంది కదా! దీన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ నేనైతే ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసి పెట్టుకున్నాననమాట. ఈ వీడియోనైతే నేను ఇక్కడ అప్‌లోడ్ చేస్తున్నాను. కాసేపట్లో ఇక్కడ వీడియో కూడా అప్‌లోడ్ అవుతుంది. ఇంతలోపు మీరు చూడండి ఇక్కడ వ్యాన్ 2.2 మూవ్ అని ఉంది. దాన్ని అలానే ఉంచేయండి. పక్కన వ్యాన్ ప్రో అని ఉంది. దాన్ని కూడా అలానే ఉంచేయండి. మీ ఫోటోసు, మీ టెంప్లేట్ వీడియో అనేది అప్‌లోడ్ అయిన దాకా వెయిట్ చేయండి. చూడండి మనకు వీడియో కూడా ఇక్కడ అప్‌లోడ్ అయితే అవ్వడం జరిగింది. జస్ట్ మనం ఇక్కడ కింద జనరేట్ అని ఉంది కదా! జనరేట్ పైన క్లిక్ చేసినామంటే మనకు చూడండి కింద రన్ అవుతే అయితుందనమాట. అయితే మనకు టైం రన్ అవుతూ ఉంటుంది. 5:43 సెకండ్స్ వరకు మనం వెయిట్ అయితే చేయాలి. అలాగే మీరు పైన ఫోటో ఇచ్చేటప్పుడు ఇలా క్లియర్‌గా ఉండేలా చూడండి. ఎందుకంటే ఫేస్ పైన చెయ్యి అలాంటి ఫోటోలు ఏదన్నా ఇచ్చితే మాత్రము వీడియో ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి క్లియర్‌గా ఫేస్ కనిపించేలా ఇవ్వండి. మనకు వీడియో తయారైన తర్వాత చూడండి కింద సక్సీడెడ్ అని చెప్పేసి వచ్చేసింది. మనకు వీడియో కూడా తయారవ్వడం అయితే జరిగింది. నేను ఒకసారి వాల్యూమ్ మ్యూట్‌లో పెట్టి వీడియోనైతే ప్లే చేసి చూపిస్తాను. గిర్ర గిర్ర గింగిరాగిరే సర 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 చూడండి వీడియో సేమ్ టు సేమ్ అవుట్‌పుట్ అయితే వచ్చింది. పైన చూడండి డౌన్‌లోడ్ సింబల్ ఉంది. ఈజీగా మీరైతే ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మనము ఇచ్చే వీడియో
అంటే టెంప్లేట్ వీడియో ఉంటుంది కదా, ఆ వీడియో ఎలాంటి వీడియో ఇస్తున్నాము, ఆఫ్ ఉందా, ఫుల్ ఉందా, ఫుల్ టాప్ టు బాటమ్ కనిపించేట్టుగా ఉంటే మనం ఇచ్చే ఫోటో కూడా టాప్ టు బాటమ్ ఇస్తే కంటిన్యూటీగా బాగుంటుంది. లేదంటే చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. కాబట్టి ఈ విధంగా అన్లిమిటెడ్గా అయితే మీరు ఇక్కడ చేసుకోవచ్చు. కానీ స్టార్టింగ్లో మనకి వెబ్సైట్ లోడ్ అవ్వడానికి చాలా టైం అయితే తీసుకుంటుంది. ఆ టైం అయిపోయిన తర్వాత మీకు కావాల్సిన వీడియోస్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈ వీడియో. సింపుల్గా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఎంతమందికి యూస్ఫుల్ అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక బాగుంది అనిపిస్తే వీడియో లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.